హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో బ్యాక్ బోట్ నెక్, ఫ్రంట్ డీప్ నెక్, అదేవిధంగా బ్యాక్ కట్ వర్క్, ఫ్రంట్ కూడా కట్ వర్క్ అనేది కట్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, సైజ్ బ్లౌజ్ అయితే ఇది. మనకు సైజ్ బ్లౌజ్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. ఈ నార్మల్ రౌండ్ నెక్కి మనం షోల్డర్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనం ముందుగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫోల్డింగ్ అనేది మన వైపు, ఈ అంచులు అనేవి మనకు ఆపోజిట్ లాగా పెట్టుకోవాలండి. ముందుగా ఈ ఎడ్జెస్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. మనం ఇప్పుడు కింద ఖర్చు కోసం పావించ్ అనేది మార్క్ చేసుకున్నాము. మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, మనం బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాము. బ్లౌజ్ యొక్క పొడవు చూడడానికి చూడండి, బ్లౌజ్ అయితే ఈ విధంగా పట్టుకొని మనం ఇక్కడ భుజం మధ్యలో కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ చివరి దాటి వరకు కొంచెం ఈ విధంగా పట్టేసుకోవాలి. చూడండి, మనకు 14 ఇంచులు అయితే బ్లౌజ్ యొక్క పొడవు వచ్చింది. ఇక్కడ నోట్ చేసుకుందాం. మనము పొడవు వచ్చేసి 14 ఇంచెస్. ఇప్పుడు నడుము లూజ్ అనేది కొలుచుకుందాము. నడుము లూజ్ కొలుచుకోవడానికి మనం ఈ విధంగా ఉక్స్ పట్టీ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా లూజ్ లేకుండా పట్టుకొని కొలత అయితే తీసుకోవాలి. చూడండి, ఈ కాజా పట్టీ వరకు అండి. కాజా పట్టీ అనేది మనం చూసుకోవద్దు కొలత. చూడండి, ఇక్కడ వరకు మనకు నడుము లూజ్ వచ్చేసి 29 ఇంచెస్ ఉందండి. ఇక్కడ నోట్ చేసుకుందాము. ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క పొడవు చూసుకుందామండి. పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కదా. ఇక్కడ పావు ఇంచు ఖర్చు కోసం వదిలేసాం కదా, అక్కడ నుంచి ఇక్కడికి 14 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే కొంచెం దూరంలో కూడా 14 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ అనేది కటింగ్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా, అదేవిధంగా ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి ఖర్చు కోసము. మనం ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇలా చేసుకున్నాం కదా. మనం ఇప్పుడు వేస్ట్ లూజ్ అనేది చూసుకుందాము. మనకు వేస్ట్ లూజ్ వచ్చేసి 29 కదా. 29ని ఈ విధంగా 2 భాగాలుగా చేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని దీంట్లో మళ్ళీ సగం అనేది ఇలా పెట్టేసుకుంటే మనకు బ్లౌజ్లో 4వ భాగం అనేది వచ్చేస్తుంది. బ్లౌజ్లో నడుము లూజ్లో 4వ భాగం వచ్చేసి మనకు ఎంత అండి? 7 మీద 7.5 ఇంచులు. 7.5 ఇంచులు అనేది ఇక్కడికి మార్క్ చేసుకుందాం. అదేవిధంగా 1 ఇంచ్ అనేది డాట్స్లోకి మార్క్ చేసుకుందాం. 2 ఇంచెస్ అనేది మనము ఖర్చు పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడానికి చూడండి, బ్లౌజును ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకోవాలండి. అసలు ఇలా జారినట్టు ఈ విధంగా ఇలా పెట్టుకోవద్దు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా పట్టుకోవాలండి.
ఈ చేతి కింది వైపు నుంచి ఈ చేతి కింది వైపు వరకు మనము ఈ విధంగా కొలత అనేది తీసుకోవాలి. చూడండి, మనకు చెస్ట్ లూజ్ అయితే 18 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనము 18 ఇంచులలో రెండో భాగం 9 ఇంచులకు మార్క్ చేసుకుందాము. ఇక్కడ నుంచి ఎక్కడైనా పెట్టుకోండి. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు వచ్చింది. ఓకేనా. మనం ఇప్పుడు ఖర్చు వచ్చేసి 2 ఇంచులకు మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందామండి. ఇది ఎంత, మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ కదండి. అయితే మనం ఇప్పుడు షోల్డర్ అనేది మార్క్ చేసుకుందాము. షోల్డర్ అనేది మార్క్ చేసుకోవడానికి మనకు షోల్డర్ యొక్క కొలత లేకపోతే నార్మల్ డీప్ నెక్ బ్లౌజ్ యొక్క కొలతతో చూపిస్తాను. ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు వచ్చింది కదా. చూడండి, 9 ఇంచులు వచ్చింది కదా. 9 ఇంచులలో సగం 9 ఇంచులలో సగం ఎంత, 4.5 ఇంచెస్ అనేది వచ్చింది. ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 4.5 ఇంచెస్కి మనము ఇంకా నడుము చెస్ట్ లూజ్లో సగం 4.5 ఇంచెస్ వచ్చింది కదా. 4.5 ఇంచెస్ మార్క్ చేసుకొని మనం ఇక్కడ 2.5 ఇంచులు అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. మనకు షోల్డర్ యొక్క మెజర్మెంట్ లేకపోతే చెస్ట్ లూజ్లో సగం ఇక్కడ మార్క్ చేసుకొని నెక్ విడ్త్ మార్క్ చేసుకొని మిగతా మనకు 2.5 ఇంచులకు అనేది మార్క్ చేసుకుంటే మనకు షోల్డర్ యొక్క మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు మొత్తం షోల్డర్ కొలత ఎంత అంటే 7.5 ఇంచులు వచ్చింది కదా. అదే 7.5 ఇంచులు అనేది మనము ఆమ్ డౌన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుందామండి. మనము ఎప్పుడైనా బోట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది లోపల వైపుగా పెట్టుకొని మనం హ్యాండ్ రౌండ్ సంక రౌండ్ అనేది తీసుకోవాలండి. చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది మన సైడ్ పెట్టుకొని ఈ విధంగా లైన్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఒక స్ట్రైట్ మనకు తెలియడం కోసం ఒక స్ట్రైట్ అనేది లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 1.5 ఇంచుకి ఇలా మార్క్ అనేది మార్క్ చేసుకుందాము. ఇప్పుడు మనము రౌండ్ అనేది డ్రా చేసుకుందామండి. ఈ విధంగా కర్వ్ స్కేల్ ఉంటే ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సంక రౌండ్ అనేది డ్రా చేసుకున్నాం కదా. మనకు చెస్ట్ లూజ్ ఇక్కడికి వచ్చింది కదండి. మనకు ఈ సంక రౌండ్ అనేది కరెక్ట్గా బ్లౌజ్ యొక్క కొలతకు మ్యాచ్ అయిందా లేదా అనేది చూద్దాము. చూడండి, బ్లౌజ్ను యొక్క చేతి వైపు ఇలా పెట్టుకొని చూడండి, 7.5 ఇంచులు అనేది మనకు సంక లూజ్ వచ్చేసింది. చూడండి, ఆ 7.5 ఇంచులు ఇక్కడ వచ్చిందేమో చూద్దాము. ఖర్చు వదిలేసేయండి. చూడండి, నాకు 7.5 ఇంచులు అనేది వచ్చింది. 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది. ఏమీ లేదండి, 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ వస్తే ఏం కాదండి. సరే, మనం నెక్ అనేది మార్క్ చేసుకుందాము. మనకు ఎప్పుడు భుజం వైపు వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ సైడ్ వచ్చేసి మనం 4.5కి మార్క్ చేసుకుంటాం. ఫ్రంట్ బ్యాక్ బోట్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. కానీ నేను
ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ పెడుతున్నాను, అందుకని ఇటు సైడు నేను 4 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్ సైడ్ వచ్చేసి మనకు 3.5 ఇంచులు అనేది వచ్చింది. మనం ముందనేది డీప్ నెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది పెంచుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అయితే ఇక్కడ సైడ్ 3 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనము కింది వైపుకు 3.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ కూడా 3.5 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాక్స్ డ్రా చేసుకుందామండి. ఇందులో రౌండ్ షేప్ ఇచ్చేసుకుందాము. బిగ్నెస్ అయితే ఈ కర్వ్ స్కేల్ అనేది తీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్ అనేది మార్క్ చేసుకొని కింది వైపు నెక్ వచ్చేసి చూడండి, బ్లౌజ్ కింది వైపు ఇంతే పెట్టమన్నారండి. ఇప్పుడు కింది వైపు నెక్ మార్క్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టుకొని హాఫ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కింది వైపు మనం ఖర్చు అనేది 1/2 ఇంచు ఉంచాం కదా, అక్కడ నుంచి ఇక్కడ అనేది కరెక్ట్గా నెక్ ఎంత వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇక్కడ మనకు 3.5 ఇంచెస్ ఉంది, ఇక్కడ 3.5 ఇంచెస్ పెట్టుకోవాలనేది ఏం లేదండి. మన బ్లౌజ్ యొక్క నెక్ను బట్టి డ్రా చేసుకోవాలి. 3 పెట్టుకోవచ్చు, 3.5 పెట్టుకోవచ్చు, లేదంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం అండి. నేను ఇక్కడ 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ అనే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ హుక్స్ పెట్టుకోవడానికి కానీ లేదా థ్రెడ్స్ పెట్టుకోవడానికి 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్ అనేది డ్రా చేసుకున్నామండి. మనము ఈ బాక్స్లో మనకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా ఈ డిజైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పైనకి ఇలా మార్కింగ్ పెట్టుకొని అదే 1 ఇంచు అనేది ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని కర్వ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడికి కూడా నేను ఈ నెక్కి ఈ విధంగా కట్స్ అనేది పెడతానండి. ఒక 3 ఈ విధంగా నెక్ మార్క్ చేసుకున్నాము కదా. ఇప్పుడు బ్యాక్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్ మనము నడుము లూజ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, నడుము లూజ్ ఈ విధంగా సగానికి ఇక్కడ నుంచి సగానికి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఎవరికైనా మనకు డాట్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు మనం మార్క్ చేసు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎప్పుడైనా మనం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి మార్క్ చేసుకోవాలండి. అలా మార్క్ చేస్తేనే మనకు బ్లౌజ్ అనేది ముడతలు లేకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
చూడండి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. చూడండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. నెక్ అయితే నేను కట్ చేయడం లేదండి, తర్వాత స్టిచ్ చేసేటప్పుడు బక్రం వేసి నేను స్టిచ్ చేస్తాను, అందుకని నెక్ కట్ చేయడం లేదు. చూడండి చెస్ట్ లూజ్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చేసుకోండి. ఇక్కడ బ్యాక్ డాట్ దగ్గర కూడా టక్స్ అనేది ఇచ్చేసుకోండి. మనము ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి మనము క్లాత్ అనేది ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాలి. చూడండి ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకుందాము. ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకుందాము. సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనకు ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, కానీ ఈ బ్లౌజ్కి హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారండి. హాఫ్ హ్యాండ్స్ కొలసి వచ్చేసి పొడవు మనకు 5.5 ఇంచెస్ పెట్టమన్నారు. ఇప్పుడు కిందికి ఖర్చుకు వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకుందాము. ఇప్పుడు మనకు హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 అండి. 5.5కు ఒక మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ అనేది ఖర్చులోకి మార్క్ చేసుకుందాము. ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకుందాము. ఇప్పుడు మనము చంక లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ బ్లౌజ్ యొక్క కొలతతోని చంక లూజ్ మార్కింగ్ అనేది చేసుకుంటే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. చూడండి 7.5 ఇంచులు. ఇలా లేకపోతే మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ కొలతలు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఎంత 7.5 ఇంచెస్ వచ్చింది కదా, 7.5 ఇంచెస్ అనేది మనము కింద ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని 7.5 ఇంచులకు ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. చూడండి టోటల్ వచ్చేసి ఎంత మనకు 6.5 6.5 ఇంచులు అయితే వచ్చింది కదా. మనకు ఇవి చిన్న హ్యాండ్స్ కాబట్టి 2.5 ఇంచులు తక్కువ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2.5 ఇంచులు డౌన్ అనేది చేసుకొని చూడండి 2.5 ఇంచులు కిందికి పెట్టేసి 6.5 ఇంచులకు ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక 1 ఇంచ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని చూడండి హ్యాండ్ రౌండ్ అనేది ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కిందికి రావాలి. మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ ఉందండి. 6 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది వేసుకుందాము. మనకి ఇక్కడ చంక లూజ్ అనేది వచ్చింది కదా, ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుందాము. ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. చూడండి ఖర్చు వచ్చేసి 2 ఇంచెస్. ఇక్కడ కొద్దిగా జాయింట్స్ అనేవి పడతాయి. ఆ జాయింట్స్ మనం స్టిచ్ చేసేటప్పుడు వేసుకుందాము. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందామండి. విధంగా కట్ చేసుకున్న తర్వాత విధంగా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. మనము బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ని విధంగా పెట్టేసుకొని మనం యాస్టీస్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది ఇది హుక్స్ పట్టి కాజా పట్టి కోసం అండి.
ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా మనం డ్రా చేసుకుందాము. ఇక్కడ నెక్ దగ్గర మనకు తెలియడం కోసం నెక్ విడ్త్ అనేది ఈ విధంగా పైనకు ఒక మార్క్ అనేది వేసుకున్నాము. ఇక్కడ ఖర్చు అండి, ఖర్చును కూడా ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్నాము అండి. నెక్ వచ్చేసి నేను 6.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇక్కడ 6.5 ఇంచులకు మార్క్ చేశాను కదా, ఇక్కడ కూడా 6.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. మనం ఇప్పుడు బాక్స్ అనేది డ్రా చేసుకుందాము. ఇప్పుడు నేను ఫ్రంట్ కూడా డిజైన్ అనేది చేస్తానండి. ఇక్కడ ఖర్చు కోసం అనేది మార్క్ చేద్దాము. చూడండి, ఫ్రంట్ నెక్ అనేది ఇలా బాక్స్ గీసేసుకున్నాం కదా, ఇందులో మనకు నచ్చిన డిజైన్ అనేది మార్క్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇప్పుడు స్కాలప్ డిజైన్ అనేది మార్క్ చేస్తాను. ఈ విధంగా హ్యాండ్తోనే నేను మార్కింగ్ అనేది చేస్తానండి. ఇలా వచ్చేస్తుందండి నెక్, ఒక 1/4 ఇంచు స్టిచ్ చేస్తానండి. అప్పుడు పర్ఫెక్ట్గా డ్రా చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చంక లోతు అనేది తీసుకున్నాము. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఒక 1/2 ఇంచుకు సరిపోతుందండి ఈ విధంగా. ఎందుకంటే మనం ముందు చంక కట్ చేసుకునేటప్పుడు మన వైపు ఉంచుకొని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు చంకలోతు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ప్రిన్సెస్ కట్ అనేది ఈ విధంగా కట్ చేయాలో చూపిస్తానండి. మనకు ఎంత చెస్ట్ లూజును బట్టి మనము ఈ ప్రిన్సెస్ కట్ అనేది మార్క్ చేసుకోవాలండి. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్కి 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా అపెక్స్ ప్యాంట్ అనేది పెట్టుకోవాలి. ఏ బ్లౌజ్కైనా అంతేనండి, చెస్ట్ లూజ్కి 1.5 ఇంచ్ కలుపుకుంటే మనకు అపెక్స్ ప్యాంట్ అనేది వస్తుంది. కొంచెం చెస్ట్ని బట్టి కూడా ఉంటుంది, ఓకేనా. ఇది ఎక్కువగా ఉంటే కొంచెం 1/2 ఇంచ్ అనేది కిందికి, చెస్ట్ అనేది తక్కువగా ఉంటే 1/2 ఇంచ్ అనేది పైనకి, ఆ విధంగా ఈ కొలతలతో అనేది మనము ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు అపెక్స్ ప్యాంట్ వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ అండి, 3.5 ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్కి దానిగా మార్కింగ్ అనేది పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ అండి, 1/2 ఇంచ్. ఇక్కడ వచ్చేసి మనం ఏ బ్లౌజ్కైనా 2 ఇంచెస్ అనేది పెట్టుకుంటాం కదా, ఈ బ్లౌజ్కి కూడా సేమ్ అంతేనండి, 2 ఇంచెస్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి. అదేవిధంగా 2 ఇంచెస్ పైనకి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కర్వ్ అనేది ఇచ్చుకోవాలి. మనం ఇక్కడ 1/2 ఇంచు పెట్టుకున్నాంగా,
ఈ విధంగా ఇచ్చుకోవాలండి. మనకు కరెక్ట్గా షేప్ అనేది అణిగినట్టు రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ మార్కింగ్ను కలుపుతూ మనము ఇక్కడ కూడా మార్కింగ్ అనేది డ్రా చేసుకున్నాము. ఇక్కడ ఒక పాయింట్ అండి, మనం పాయింట్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఈ పాయింట్ అనేది ఈ విధంగా పోతుంది కాబట్టి మనకు క్లాత్ అనేది పైనకి వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఒక 1/2 ఇంచ్ అనేది కిందికి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వైపు ఒక 1/2 ఇంచ్, ఇక్కడ వైపు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అర్థమవుతుందా అండి? చూడండి, మనకు ఇలా పట్టేసుకుంటే పైనకి వెళ్ళిపోతుంది మనకు చెస్ట్ పార్ట్ అనేది. అందుకని ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం ఈ విధంగా మార్కింగ్ అనేది ఇక్కడ కలిపేసుకుందామండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్నామండి. నేనైతే నెక్కును ప్రిన్స్ కట్ అనేది కట్ చేయడం లేదండి. నేను మనం జాయింట్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ప్రిన్స్ కట్ అనేది నెక్ అనేది బక్రం పెట్టి స్టిచ్ చేస్తాను కాబట్టి నెక్ అనేది కట్ చేయడం లేదు. లైనింగ్ కట్ చేసాను కదా, లైనింగ్ కట్ చేసిన విధంగా మనము మెయిన్ పీస్ అయితే కట్ చేసుకోవాలండి. నేను దీని స్టిచ్చింగ్ వీడియోస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.